అందరికీ ముందుగాల నమస్తే. మన జోర్దార్ ముచ్చట్లు షెటర్లంతా ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం. గెల్ఫ్కి వయసుకు సంబంధం లేదంటున్నది గీ బామ్మ. ఆమె రికార్డు చూస్తే అందరూ అంటారు వావ్ బామ్మ. రేపు ఫేన్లు అనగా ఫారిపోయింది ఫేన్లు కూతురు. కంప్లైంట్ ఇచ్చింది కనబడ్డ కాన్న కూతురు. చిన్నప్పటి ఆటలను యాద్ చేసుకుంటున్నా ఒకిరు. బిర్యానీలో బొద్దింకా అది చూస్తే తినాలి ఇంకా ఇంకా తిన్నాక పోవాలి దావకానకి ఇంకా ఇంకా. గంతంత వయసు మీద పడంగానే వామ్మో వాయ్యో అంటాం. కానీ గీ 105 ఏండ్ల పరుగు పందెంలా ప్రపంచ రికార్డు సృష్టించింది. అవు నిజముల్లా 100 మీటర్ల పరుగు నిమిషంలో పూర్తి చేసి రికార్డు దక్కించుకుంది. యాది మర్చిన ఈ బామ్మ పేరు చెప్పలేదు కదా, యుఎస్కి చెందిన జూలియా హక్సిన్. అయితే ఈ ఫీట్ పూర్తి చేసిన అత్యంత వృద్ధురాలు గా రికార్డులకు ఎక్కింది. గెలుపుకు వయసు అడ్డు కాదని నిరూపించింది కదుల్లా. తెల్లవారితే పెళ్లి అనగానే ఆడపిల్లలకి మస్తు బాధ అవుతుంది కదుల్లా. అవ్వయ్యల్ని ఇడిసిపోవాలంటే కూసంత గుబులవుతుంది కదా. గట్లనే అవ్వయ్యలు కూడా బిడ్డ అత్తోళ్ళింటికి పోయి ఎట్టా బతుకుతుందో అని మస్తు బాధపడతారు. కానీ ఈ పిల్ల తెల్లవారితే పెళ్లి అనగానే ఇంట్లో నుండి వారిపోయింది. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పెళ్లి మండపం నుంచి జంప్ అయిందుల్లా.
అమ్మాయి తరపులు పోలీసులకి చెప్పారు. అప్పటికే అమ్మాయి తన ప్రేమించిన వాళ్ళతోని పోయి పెళ్లి చేసుకొని పోలీసుల కాడికి పోయి రక్షణ కోరిందంట. అవ్వయ్యలు బిడ్డల సంతోషం కోసం ఏమైనా చేస్తారని తెలియని పిల్లలు ఇట్లా వారిపోయి పరుగులు తీస్తుంటారు కదా. అవ్వయ్యలకు చెప్పి ఒప్పించలేని ప్రేమ అసలు ప్రేమే కాదుల్లా. వాళ్ళు ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారో కదా. ఇవాళ మా ఓన్ ఏమైనా వార్తలుంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి ఇది ఏడబోయిండో ఏమో. అగో గడున్నది మావాడేనా? ఒరే వకీల్గా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు తమ్మి? తాకిందిరా గోలి. అవు మంచిగా తాకింది. చూడు రెండోది కూడా కొడతా. సూర్య కరెక్ట్ ఉన్నాగా, సూర్య కరెక్ట్ అవుతుంది. అబ్బా తాకిందిరా. అవు మంచిగా ఆడుతున్నా గోళీలు నేను. ఒరే వకీలు ఏం చేస్తున్నారా నువ్వు అసలు? తాకలే ఒక్క నిమిషం, ఇది ఒకటి ఉందిరా. ఒక్క నిమిషం తమ్మి. ఇంకా చిన్న పోరగాళ్ళ లెక్క గోళీలు ఆడుతున్నావేంద్రా? ఏమైందిరా నీకు ఈరోజు? అరే నాది అయితేనే. అరే నేను అవుట్ కాదురా చెప్తున్నా. మీరే ఆడుకోవాలి. అగో మళ్ళేమో గుండాలు గీస్తాడు వీడు. ఏం చేస్తాడబ్బా వీడు? అరే ఎన్నో చూద్దాం. అరే చూడు అక్కడ సరే. ఏం తీసుకున్నాను? ఓరి పోరట ఏంద్రా ఆడోళ్ళ లెక్క తొక్కుడు బిల్ల ఆడుతున్నావు? జర నా ఇజ్జత్ దియకరా నాయనా. అగో మళ్ళా చెట్లు ఎక్కుతాండేంది వీడు? అరే ఏంది వీడి అలా గిట్లా చేస్తుండు? ఏమైంది వీనికి ఈరోజు? నేను ఇటు ఎన్ని మాట్లాడినా వీడు మాత్రం నన్ను పట్టించుకుంటలేడు చూడు. అగో మళ్ళా కట్టె పట్టుకొని పోతాండి. ఏంది వీడు? మస్తు దూరం పోయింది కట్టెప్పుల. కట్టబడ్డ సిరగన చూస్తా, నేను ఎత్తుకుంటా పోతా.
నాతో అయితలేదు కానీ ముచ్చటేందో చెప్పురా నాయన ముందుగాల. అబ్బా మా మస్తు ఫాట్ అవుతుంది. నేనైతే మంచిగా ఇవాళ అన్ని ఆటలు ఆడిన సూపర్ అనిపించింది నాకు. కాళ్ళరెక్కలు మొత్తం ఫాను చూసుకో మస్తు అనిపిస్తుంది. సిరగోన ఆడిన కోతికొమ్మచ్చి ఆడిన ట్రై చేసిన సెట్ బుద్ధగా ఎక్కలేదు. ఇప్పుడు మళ్ళీ గోళీలు ఆట ఆడిన కూరగాయలక్కర 3 గోళీలు దొబ్బిన చూసుకో. గోళీలలో నాది ఒక్కటే కూడా మంచిగా ఆడిన బడ్డీ దేకుడు మంచిగా ఆడిన ఆటలు అని సిర్రగోన కూడా ఆడిన కట్టలు ఇవ్వకపోతే నేనే మళ్ళీ కట్టను ఫొట్టు పెట్టిన చూసుకో. అబ్బా ఈ ముచ్చట చెప్పనీకే గిన్ని కథలు పడతావారా నువ్వు? నన్ను ఆగమాగం చేస్తేవి కదరా నన్ను. అవక్క ఇవాళ రేపు ఇంట్లో కూర్చొని ఫస్ట్ గేమ్ లూడో గేమ్ ఆడుకుంటే ఏమొస్తుంది అక్క? ఉన్న ఫానం కూడా ఖరాబ్ అవుతాయి. అందుకనే నేను చిన్నప్పటి ఆటలు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఆడుతున్నా చూసుకో. సిరగొని ఇట్లా అవు ఇప్పుడు నా ఫానం మంచిగా సరుగున్నది. అవు అబ్బా ఈ ముచ్చట చెప్పనీకే గిన్ని కథలు పడతావారా నువ్వు? నన్ను ఆగమాగం చేస్తున్నావు కదరా. ఇగో ఇవాళ రేపు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫస్ట్ గేమ్లు లూడో గేమ్లు ఆడద్దు. ఇట్లా మంచిగా చిన్న కూరగాయలు ఆడే ఆటలు ఆడాలి. అప్పుడే ఫానం మంచిగా ఉంటుంది. అది కూడా నిజమేలే తమ్మి. ఏ మాటకు ఆ మాట వకీలు. ఏమైనా ముచ్చట చెప్పాలన్నా అది జనాలకు అర్థం కావాలన్నా అది నీ తర్వాతనే పో వకీలు. అక్క అవు ఏది చెప్పినా వకీల్ గారు మంచిగా చెప్తాడు అక్క ముచ్చట. నీకు అందరికి అర్థమైపోయింది, నీకే అర్థం కాలే. నీకు దమాకులు మెతో లేదుగా. అవు కానీ ఇలా నువ్వు నన్ను మెచ్చుకున్నావు అక్క. నా ఫంట ఫండినట్టే పొలంలో. తమ్మి అంత సంబరపడకు. అప్పుడప్పుడు తిట్టుడు కాదు, నాకు మెచ్చుకునుడు కూడా వచ్చు వకీలు. సరే తమ్మి ఆడిన కాడికి చాలు కానీ ఇక రేపటి ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకొనిరా. సరే అక్క రేపటి కూడా ముచ్చట్లు కూడా అరుచుకొని వస్తా సరేనా? ఇంకా చీకటి పడుతుంది. నేను ఇప్పుడు ఇంకా ఆడుకుంటా కూతురాట ఆడుకుంటా పోతే ఇంటికి చూసుకో మంచిగా హాయ్ హాయ్ ఉన్నది. ఇగో ఇవాళ మా ఓడి చెప్పిన ముచ్చట అయితే ఇదుల్లా. అవు మరి ఇవాళ రేపు ఫోన్లన్న మునిగిపోయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు మంచిగా ఇట్లా చిన్నపిల్లలు ఆడే ఆటలు గుర్తు చేసుకొని మంచిగా ఆడితే మన శరీరం కదులుతుంది, మన పానం మంచిగా ఉంటుంది కదా. ఇక హైదరాబాద్ మల్లాపూర్ వైష్ణవిదేవి బార్లో 2 దోస్తులు మందు తాగనికి పోయి తినడానికి బిర్యానీ ఆర్డర్ ఇచ్చిర్రు. ఇంకేముంది బగ్గ తిందాం అనుకునే లోపు అందులో అందమైన బొద్దింక కనువిందు చేసింది. గిదేంది అని బార్ ఓనర్ని అడిగితే దురుసుగా జవాబిచ్చిండు. దీంతో కస్టమర్లు నాచారం పిఎస్లో ఫిర్యాదు చేసిర్రు. అసలే రోగాలు తెచ్చే బిర్యానీలు, పైగా పురుగులేసి పెట్టుడు. ఏందో ఈ బతుకులు. ఇగో ఇవ్వులా ఇయాటి జోర్దార్ ముచ్చట్లు. ఇక మళ్ళా రేపటి జోర్దార్ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జోర్దార్ ముచ్చట్లు. ఉంటాం అలా. నమస్తే.